Good evening all, this is Santosh. Welcome to Aspirants Study Circle. Every day మనం MCQs related to current affairs అనేవి డిస్కస్ చేసుకుంటున్నాం వన్ బై వన్. అయితే 8th and 9th April 2022కి సంబంధించి మనం టోటల్ 20 క్వశ్చన్స్ అయితే ఇప్పుడు చూద్దాం. మనకి తెలంగాణ మాడ్యూల్కి సంబంధించి క్లాసెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో తెలంగాణ మూవ్మెంట్ అండ్ తెలంగాణ హిస్టరీకి యాకూబ్ బాషా సార్తో, తెలంగాణ జోగ్రఫీ ఇమాన్యుయల్ సందీప్ సార్తో, తెలంగాణ ఎకానమీ ప్రభాకర్ చౌటి సార్తో ఈ క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తారు. సో బ్యాచ్ స్టార్ట్స్ ఆల్రెడీ ఆన్ 8th April 2022. డైలీ మార్నింగ్ 8 AM నుంచి ఈ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఎవరైనా తెలంగాణ మాడ్యూల్ రిలేటెడ్గా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ 2+2 డైలాగ్. 2+2 ministerial is the highest level institutional mechanism between the two countries. India holds such talks with Australia, Japan and USA. Which of the statements given above are correct అని ఇచ్చారు. క్వశ్చన్స్ చూస్తున్నంతసేపు వీడియో పాజ్ చేసి మీరు ఆన్సర్స్ ట్రై చేయొచ్చు, కామెంట్ రూపంలో పోస్ట్ చేయొచ్చు. సో అయితే దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూస్తే 2+2 డైలాగ్ అనేది రీసెంట్గా మనకి April 11th మనకి కండక్ట్ చేయబోతున్నారు అనేది న్యూస్లో అయితే చూసాం. సో అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్గా 2+2 డైలాగ్ ఏంటి అనేది మనం తెలుసుకోవడం అవసరం. సో ఇక్కడ పర్టికులర్గా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్, అదేవిధంగా డిఫెన్స్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఈ కంట్రీ ఆ కంట్రీ ఇద్దరు మొత్తం 4 అవుతారు, అంటే 2+2 అనేది ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. సో దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్తో పాటు రీసెంట్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ ఇష్యూ అవుతుంది. సో ఎనర్జీ ట్రేడ్కి రిలేటెడ్గా మనకి ఈ మిలిటరీ క్యాంపెయిన్ అనేది ఉక్రెయిన్లో ఈ బ్యాక్ డ్రాప్లో మనకి ఈ కాన్సిక్వెన్సెస్ అయితే కొన్ని ఉన్నాయి. ఆ రిలేటెడ్గా ఈ డైలాగ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో ఇక్కడ ఇష్యూస్ సంబంధించి ఇండియా US బైలేటరల్ అజెండా అనేది ఇంపార్టెంట్. సో అదేవిధంగా మనకి డిఫెన్స్ పార్ట్నర్షిప్ అనేది కూడా ఈ రెండు కంట్రీస్కి మన ఇంపార్టెంట్. సైబర్ సెక్యూరిటీ, పబ్లిక్ హెల్త్కి సంబంధించి ఏవైతే ఏరియాస్ ఉన్నాయో అవి కూడా ఇంపార్టెంట్. సో ఇవన్నీ మనం న్యూస్లో చూసాం. అయితే దీనికి రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ గమనిస్తే మనకి ఇండియా ఇలాంటి డైలాగ్స్ అనేవి, అంటే ఇలాంటి కాన్ఫరెన్సెస్, ఇలాంటి మీటింగ్స్ అనేవి ఇంకా ఏ ఇతర కంట్రీస్తో చేయబోతుంది అనేది అడగచ్చు. సో ఆస్ట్రేలియా, జపాన్, USA, సో ఈ 3 కంట్రీస్తో ఇలాంటి 2+2 డైలాగ్స్ అనేవి ఆల్రెడీ కండక్ట్ చేస్తుంది ఇండియా. సో అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో అయితే 2+2 ministerial ఈజ్ ద హైయెస్ట్ లెవెల్ ఇన్స్టిట్యూషనల్ మెకానిజం బిట్వీన్ ద 2 countries అని ఇచ్చారు. ఓకే. సో ఇండియా హోల్డ్స్ సచ్ టాక్స్ విత్ ఆస్ట్రేలియా, జపాన్ అండ్ USA అని ఇచ్చారు. బోత్ ఆర్ కరెక్ట్ ఆప్షన్స్ అనేది ఇక్కడ తెలుస్తుంది. సో అయితే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హూ ఈజ్ ద కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ UN హ్యూమన్ రైట్స్ కమిషన్ అని ఇచ్చారు, కౌన్సిల్ అని ఇచ్చారు. సో ఫ్రెడరిక్ బోస్టన్, ఫెడరిక్ విలేగస్, కాశిష్ గుంబార్, వ్లాడివోస్టోక్, జాన్ మేయర్ అనేది ఇక్కడ 4 ఆప్షన్స్గా ఇచ్చారు. సో దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్కి వెళ్తే రీసెంట్ న్యూస్లో మనం హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ UNకి సంబంధించి చూసాం. రష్యా మెంబర్షిప్ అనేది హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో సస్పెండ్ చేయబడింది. సో ఇది మేజర్ ఇష్యూ అనమాట. ఇక్కడ చూసుకుంటే ఓటింగ్కి సంబంధించి ఎవరైతే యాబ్స్టెన్షన్స్ చేశారో 58 యాబ్స్టెన్షన్స్ అయితే ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఇండియా. సో ఇక్కడ పర్టికులర్గా ఇండియా ఎప్పటి నుంచో మనం ఈ పర్టికులర్ రిజల్యూషన్ రిలేటెడ్గా రష్యా గురించి మనం వెనకడుగు వేస్తూనే ఉన్నాం. మనం ఏం నిర్ణయం చెప్పట్లేదు కాబట్టి అబ్స్టైనింగ్ కంట్రీస్లో ఉంది. సో అయితే ఇక్కడ TS తిరుమూర్తి, పర్మనెంట్ రిప్రజెంటేటివ్ టు ద UN, ఏం చెప్పారంటే ఇండియా అబ్స్టైనెడ్ ఫర్ రీజన్స్ ఆఫ్ సబ్స్టెన్స్ అండ్ ప్రాసెస్ అనేది ఇక్కడ చెప్పారు. అంటే ఇక్కడ ఇది ఎందుకు తీసుకున్నామంటే రీసెంట్ కరెంట్ న్యూస్లో భాగమైనప్పటికీ ఇది ఒక స్టేట్మెంట్, కానీ ఇక్కడ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ టు ద UN అనేది పర్టికులర్గా ఇంపార్టెంట్. ఇలాంటి నేమ్స్ అనేవి ఎక్కువ అడుగుతారు. TS తిరుమూర్తి అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో అయితే ఇది ఒక బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్గా వెళ్ళిపోతే UN హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనేది ఒక ఇంటర్ గవర్నమెంటల్ బాడీ అనేది ఇక్కడ తెలుస్తుంది. సో అంటే హ్యూమన్ రైట్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా దాన్ని ప్రమోట్ చేయడం, ప్రొటెక్ట్ చేయడం అనేది దీని ఒక పనులు అనమాట. సో అయితే UN కమిషన్ ఆన్ హ్యూమన్ రైట్స్ అనేది ప్రీవియస్గా దీనికి పేరు ఉండేది, దాన్ని రీప్లేస్ చేసి మనం UN హ్యూమన్ రైట్స్ కౌన్సిల్గా మనం పిలుస్తున్నాం అనమాట. ఇది ఎప్పుడు March 15, 2006లో క్రియేట్ చేయబడింది ఇది. సో ఇవన్నీ మనకు బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఆన్సర్ ఫెడరికో విలేగస్ అనేది కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్. సో ఇక్కడ రీసెంట్గా ప్రెసిడెంట్ ఎన్నికయ్యారు అనేది కాదు, ఇక్కడ పర్టికులర్గా UN హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ యొక్క బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్గా మనం క్వశ్చన్ తీసుకున్నాం. సో అయితే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ PM గతి శక్తి స్కీమ్. PM గతి శక్తి ఈజ్ ఎ నేషనల్ మాస్టర్ ప్లాన్ ఫర్ మల్టీ మోడల్ కనెక్టివిటీ. PM గతి శక్తి స్కీమ్ విల్ సబ్జ్యూమ్ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ స్కీమ్ అనేది కూడా ఇక్కడ చెప్పారు. సో విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్ అబవ్ ఆర్ కరెక్ట్ అని ఇచ్చారు. సో అయితే ఇక్కడ
రీసెంట్గా మనం పిఎం గతి స్కీమ్కి రిలేటెడ్గా మనం న్యూస్లో చాలా చూసాం. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది మనకి ఇండియాకి సంబంధించి గ్రోత్ ఏదైతే ఉందో దానికి 7.5% దగ్గర ఉంచారు. సో దీని రిలేటెడ్గా చూసుకుంటే గతిశక్తి దాంతోపాటు ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంత ఇన్వెస్ట్మెంట్ డ్రైవ్ చేసే అవకాశం ఉంది అని ఫైనాన్స్ మినిస్టర్ ఒక రిపోర్ట్లో చెప్పారు. దాని రిలేటెడ్ న్యూస్తో మనం గతిశక్తి స్కీమ్ మీద ఈ క్వశ్చన్ అయితే తీసుకున్నాం. సో వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ ఇది. నేషనల్ మాస్టర్ ప్లాన్ ఫర్ మల్టీ మోడల్ కనెక్టివిటీకి సంబంధించి ఇది స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎయిమ్ ఏంటి పర్టికులర్గా అనేది చూసుకుంటే ఒక కోఆర్డినేటెడ్ ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఏవైతే ఉన్నాయో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ సంబంధించి లాజిస్టిక్ కాస్ట్ ఏవైతే ఉన్నాయో ఇండియాలోకి సంబంధించి దాన్ని తగ్గించే అవకాశం దీని ద్వారా ఉంటుంది. అది ఎయిమ్ పెట్టుకుందనమాట. సో అయితే ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ అండ్ అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనేవి నెక్స్ట్ 4 years సంబంధించి ఇది చూసుకుంటుంది. సో మేజర్గా పర్టికులర్గా వర్క్స్ ఆన్ ద గ్రౌండ్, సేవింగ్స్ గ్రౌండ్, క్రియేటింగ్ జాబ్స్ మీద ఇది దృష్టి పెడుతుందన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే కొన్ని 110 lakh crore నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ ఏదైతే ఉందో మనకి 2019లో లాంచ్ చేశారు. దీన్ని సబ్జ్యూమ్ చేసి ఈ స్కీమ్ అయితే స్టార్ట్ చేశారనమాట. సో ఇంక్లూడ్ చేసుకుంటుంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్ స్కీమ్. సో అయితే పర్టికులర్గా దీనికి సంబంధించిన ఆప్షన్ గమనిస్తే మనం పిఎం గతిశక్తి ఈజ్ ఏ నేషనల్ మాస్టర్ ప్లాన్ ఫర్ మల్టీ మోడల్ కనెక్టివిటీ అనేది కరెక్ట్ స్టేట్మెంట్. అదేవిధంగా సబ్జ్యూమ్ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ అనేది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ అనేది తెలుస్తుంది కదా. సో బోత్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్. సో అయితే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద నేషనల్ హెల్ప్ లైన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ ఇండియా? సో 1221, 1098, 10551122 ఇలాంటి క్వశ్చన్స్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అనేది సో జస్ట్ జనరల్గా మనం న్యూస్లో చూస్తుంటాం. పర్టికులర్గా సొసైటీ పరంగా మనం ఇవి వింటుంటాం కానీ పర్టికులర్గా గుర్తుపెట్టుకోం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో కంపల్సరీ ఇంపార్టెంట్ ఎక్కువ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో అడిగారు. సో రీసెంట్గా మనం చూసుకుంటే గవర్నర్ పార్ట్నర్ విత్ ప్రైవేట్ సెక్టార్గా మనం చూసుకుంటే చైల్డ్ లైన్ 1098 టు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ 112 హెల్ప్ లైన్ అనేది ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇంటిగ్రేట్ చేస్తున్నారు. చైల్డ్ లైన్ ఏదైతే 1098 ఉందో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నెంబర్ 112 హెల్ప్ లైన్ ఏది ఉందో దాన్ని ఇంటిగ్రేట్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ మిషన్ వాత్సల్య అనేది చాలా ఇంపార్టెంట్ స్కీమ్. ఇది పర్టికులర్గా ఎగ్జిస్టింగ్ స్కీమ్గా మనకి చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీసెస్ కావచ్చు, చైల్డ్ వెల్ఫేర్ సర్వీసెస్ కావచ్చు ఇస్తుందన్నమాట. సో ఇక్కడ చైల్డ్ ప్రొటెక్షన్కి వస్తే సర్వీసెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ కేరింగ్, ప్రొటెక్షన్, ఆర్ఫెండ్ ఆర్ మిస్సింగ్ సంబంధించిన చిల్డ్రన్ని ప్రొటెక్ట్ చేయడం, జువెనైల్ అఫెండర్స్ సంబంధించి వీళ్ళన్నీ ఇంక్లూడ్ చేస్తుంటారు అనమాట. సో అయితే ఆఫ్టర్ కేర్ ప్రోగ్రామ్ కూడా సపోర్ట్ చేసే ఫెసిలిటీ అయితే దీనికి ఉంది. సో వన్స్ దే టర్న్ 18 తర్వాత. సో అదేవిధంగా ఎమర్జెన్సీకి సంబంధించి చూసుకుంటే చైల్డ్ లైన్ ఆర్ హెల్ప్ లైన్కి సంబంధించి 1098 అనేది ఇది చిల్డ్రన్కి సంబంధించి వెరీ ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి 1098 అనేది కరెక్ట్ ఆప్షన్. సో అయితే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అథారిటీస్ ఆన్ హూజ్ రిక్వెస్ట్ అండ్ లుక్అవుట్ సర్క్యులర్ కెన్ బి ఇష్యూడ్? సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ఫైనాన్స్, ఎక్స్టర్నల్ అఫైర్స్, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్. సో 4 స్టేట్మెంట్ ఇచ్చారు ఆప్షన్స్. సో ఇక్కడ రీసెంట్గా లుక్అవుట్ సర్క్యులర్ అనేది ఎక్కువగా మనం న్యూస్లో చూసాం సిబిఐకి సంబంధించి న్యూస్ ద్వారా. రీసెంట్గా సిబిఐ చైర్ ఆఫ్ ఆమ్నెస్టీ ఎవరైతే ఇంటర్నేషనల్ ఇండియా ఆకర్ పాటేల్ ఎవరైతే ఉన్నారో వారిని అరెస్ట్ చేశారు లేదా ఫ్లైట్ ఎక్కకుండా ఆపారు అనేది మనం చూసాం సో న్యూస్లో. సో దానికి సంబంధించి కంపల్సరీ రిటర్న్ అపాలజీ చెప్పాలి అని ఢిల్లీ కోర్టు అయితే సిబిఐకి చెప్పింది. ఈ టైప్లో మనం చూసుకుంటే ఎలా వాళ్ళని ఇష్యూ చేశారు ఆయన్ని అంటే సిబిఐ పర్టికులర్గా లుక్అవుట్ సర్క్యులర్ ఒకటి ఇష్యూ చేసింది అగెనెస్ట్ టీమ్. ఇక్కడ దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్గా మనం తెలుసుకోవాలి. ఏంటంటే ఇది ఏంటి అసలు అంటే లుక్అవుట్ సర్క్యులర్ అంటే ఒక కోర్సు మెజర్ యూజ్డ్ బై ద ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ అండ్ ద కోర్ట్స్. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి సంబంధించి వాళ్ళు కంపల్సరీ సస్పెక్ట్సా లేదా అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. అంటే కంపెల్ ద సస్పెక్ట్స్ హూ ఆర్ అవైటింగ్ ట్రయల్ టు సరెండర్ అవ్వడానికి ముందు వీళ్ళకి సస్పెక్ట్ చేసే అవకాశం అయితే దీని ద్వారా ఉంటుంది. ఇదే లుక్అవుట్ సర్క్యులర్ అనేది అనమాట. సో ఇది
వెరీ ఇంపార్టెంట్. మనకి ఇక్కడ లుక్అవుట్ సర్క్యులర్కి సంబంధించి చూసుకుంటే ఎవరు ప్రొవైడ్ చేస్తారు అనేది ఇక్కడ చూసుకుంటే మనకి ద అథారిటీస్ ఆన్ హూజ్ రిక్వెస్ట్ అండ్ ఎల్ఓసి కెన్ బి ఇష్యూడ్ ఇంక్లూడ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, కస్టమ్స్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్, పోలీస్ అథారిటీస్ ఇన్ వేరియస్ స్టేట్స్, ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్. వీళ్ళంతా ఈ పర్టికులర్ ఎల్ఓసిని ఇష్యూ చేసే అథారిటీ ఉందన్నమాట. సో ఇక్కడ పర్టికులర్గా దీనికి సంబంధించి ఆన్సర్ చూస్తే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అనేది కరెక్ట్ ఆప్షన్ అనేది తెలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లాంచ్డ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కీమ్ టు ద గ్రాస్ ఎన్రోల్మెంట్ రేట్ ప్రొవైడ్ క్వాలిటీ హైయర్ ఎడ్యుకేషన్ ఎన్ష్యూర్ కంటిన్యూషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద స్ట్రీమ్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అని ఇచ్చారు. సో రీసెంట్గా మనకి తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, రిలేటెడ్ స్కీమ్స్ ఎక్కువ అడుగుతుంటారు. మన ఏ రాష్ట్రంలో ఎగ్జామ్ రాసినా అది మేజర్గా ఇంపార్టెంట్ చూసుకోవాలి. సో జగనన్న అమ్మ ఒడి కావచ్చు, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, నన్ ఆఫ్ ది అబోవ్ అని ఆప్షన్స్ ఇచ్చారు. సో రీసెంట్గా ఏపీ సీఎం వైఎస్ జగన్ డిస్పర్స్డ్ 1024 crores టు ద మదర్స్ ఆఫ్ 10,68,150 స్టూడెంట్స్ అనేది తెలుస్తుంది జగనన్న వసతి దీవెన ద్వారా. సో ఇక్కడ పర్టికులర్గా 2011-2012కు సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బోర్డింగ్ లాడ్జింగ్ ఛార్జెస్ కోసం అనమాట. ఇది అమౌంట్ డైరెక్ట్గా వాళ్ళకి అకౌంట్లోకి వేస్తారనమాట. ఇది ఎప్పుడు లాంచ్ చేశారనేది కూడా బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్గా ఇంపార్టెంట్. 2020లో లాంచ్ చేశారు. ఎందుకు? మదర్స్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క చిల్డ్రన్స్ని హైయర్ ఎడ్యుకేషన్కి ఫైనాన్షియల్ డిఫికల్టీ లేకుండా పంపించడానికి ఇది ఎయిమ్ పెట్టుకుందనమాట. 2020లో లాంచ్ చేశారు. అదేవిధంగా ఇక్కడ పర్టికులర్ స్కీమ్స్ రిలేటెడ్గా ఫ్యాక్ట్స్ చూసుకుంటే ఐఐటిఐ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10,000, పాలిటెక్నిక్కి 15,000, అంటే డిగ్రీ ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ స్టూడెంట్స్కి 20,000గా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో ఇది మేజర్ ఇన్ఫర్మేషన్. దీనికి రిలేటెడ్గా కరెక్ట్ ఆన్సర్ జగనన్న వసతి దీవెన అనేది కరెక్ట్ ఆప్షన్. సో అయితే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎక్సీ వాజ్ ఇన్ ద మెయిన్ న్యూస్ రీసెంట్లీ వాజ్ అసోసియేటెడ్ విత్ అని ఇచ్చారు. ఇట్ ఈజ్ ఏ స్టెల్త్ సబ్మెరైన్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ రష్యా ఆన్ ద పార్ట్ ఆఫ్ ద ప్యాక్ట్. ఇట్ ఈజ్ ఏ న్యూక్లియర్ లాంచ్డ్ వెహికల్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఫ్రాన్స్. న్యూ వేరియంట్ ఆఫ్ COVID-19 అండ్ ఆఫ్ ది అబోవ్ అనేది 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో దీనికి రిలేటెడ్గా మనం రెగ్యులర్గా న్యూ వేరియంట్స్ అనేవి నేమ్స్ అనేవి చూస్తుంటాం. జస్ట్ ఆ రికగ్నైజేషన్ ఆఫ్ ద నేమ్స్ అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ఎక్కువ అడుగుతుంటారు. సో అయితే రీసెంట్గా మహారాష్ట్ర హెల్త్ డిపార్ట్మెంట్ ఈ ఒక పాసిబుల్ కేస్ ఆఫ్ న్యూ ఎక్సీ వేరియంట్ అనేది ముంబైలో ఫైండ్ అవుట్ చేసింది. సో సస్పెక్టెడ్ ఎక్సీ వేరియంట్ ఆఫ్ కేసెస్ 50-year-old సౌత్ ఆఫ్రికన్ నేషనల్ వాళ్ళ ద్వారా మనకి ఇండియాకి అరైవ్ అయిన ఆవిడలో మనకి ఫిబ్రవరిలో దీన్ని నోటీస్ చేశారు. సో వాట్ ఈస్ దిస్ అంటే బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే ఎక్సీ వేరియంట్ అనేది ఏంటి అనేది గమనిస్తే BA.1 అండ్ BA.2 స్ట్రెయిన్స్ ఆఫ్ ఒమిక్రాన్గా తేలింది. ఈ 2 కాంబినేషన్స్తో అది ఉందనేది తెలిసిందనమాట. ఓన్లీ 10% మోర్ ఇన్ఫెక్షియస్ దాన్ ఒమిక్రాన్ అనేది ఇక్కడ తెలుస్తుంది. అంటే చాలా డేంజర్గా కాదు. న్యూ వేరియంట్స్ అన్నీ మనకి ఒకటి డేంజర్, ఒకటి నాన్ డేంజర్ ఇలా ఉంటాయి. సో పర్టికులర్గా ఇది ఓన్లీ 10% మోర్ ఇన్ఫెక్షియస్ దాన్ ఒమిక్రాన్ అనేది తేలింది. అంటే ఇది దేని ద్వారా తేలింది అంటే పర్టికులర్ టెస్ట్స్ లాంటివి ఉంటాయి. సో హోల్ జీనోమ్ సీక్వెన్సింగ్ అనేది దీన్ని యూజ్ చేశారు. దాని ద్వారా వీళ్ళు ఈ రిజల్ట్ అనేది ఫైండ్ అవుట్ చేశారు. సో ఇది వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే మనకి న్యూ వేరియంట్ ఆఫ్ COVID-19 అనేది కరెక్ట్ ఆప్షన్గా తెలుస్తుంది. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. రీసెంట్లీ ఇలాంటి టర్మ్స్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ వరల్డ్ మాన్యుమెంట్స్ ఫండ్. సో వరల్డ్ మాన్యుమెంట్స్ ఫండ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆర్గన్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్. వరల్డ్ మాన్యుమెంట్స్ ఫండ్ ఈజ్ హెడ్క్వార్టర్డ్ ఇన్ న్యూయార్క్, USA. సో విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్ గివెన్ అబవ్ ఆర్ కరెక్ట్ అని ఇచ్చారు. అయితే ఇక్కడ పర్టికులర్గా ఎక్స్ప్లెనేషన్ పరంగా చూసుకుంటే వరల్డ్ మాన్యుమెంట్స్ ఫండ్ అనేది రీసెంట్గా మనం న్యూస్లో చూసాం. సో ఎందుకంటే రెసిడెన్సీ బిల్డింగ్ రిటర్న్ టు ఒస్మానియా యూనివర్సిటీగా మనకి న్యూస్లో చూసాం. ఏంటి? ద వరల్డ్ మాన్యుమెంట్స్ ఫండ్ ఏదైతే ఉందో ఒక రీస్టోర్డ్ రెసిడెన్సీకి సంబంధించి బిల్డింగ్ ఏదైతే ఉందో ఒస్మానియా యూనివర్సిటీకి 20 ఏళ్ళ తర్వాత కన్జర్వేషన్ ఎఫర్ట్ తర్వాత ఇస్తుంది, రిటర్న్ ఇస్తుంది అనమాట. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే అసలు ఏంటి వరల్డ్ మాన్యుమెంట్ ఫండ్స్ అనేది తెలుసుకోవాలి. ఇక్కడ వరల్డ్ మాన్యుమెంట్స్ వాచ్ లిస్ట్ అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. అంటే ఈ వరల్డ్ మాన్యుమెంట్స్ వాచ్ లిస్ట్లో దీన్ని పెట్టారు. సో ప్రిజర్వేషన్ పర్పస్లో. సో అయితే వరల్డ్ మాన్యుమెంట్స్ వాచ్ అంటే ఏంటి అనేది చూసుకుంటే మనకి కల్చరల్ హెరిటేజ్ సైట్స్ ఏవైతే రిస్క్లో ఉన్నాయో వాటికి సంబంధించి హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉన్న వాటికి కంపల్సరీ కాంటెంపరీ సోషల్ ఇంపాక్ట్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేస్తారు.
సెలెక్ట్ చేసే ప్రోగ్రామ్ అనమాట. సో ఇది మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వరల్డ్ మాన్యుమెంట్స్ ఫండ్ అనేది ఏంటి అనేది కూడా ఇక్కడ తెలుసుకోవాలి. ఏంటి, ఒక ప్రైవేట్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఫౌండెడ్ ఇన్ 1965 బై ఇండివిజువల్స్ కన్సర్న్డ్ అబౌట్ ద యాక్సలరేటింగ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఇంపార్టెంట్ ఆర్టిస్టిక్ ట్రెజర్స్ త్రూ అవుట్ ద వరల్డ్. అంటే పర్టికులర్గా ఒక ప్రైవేట్ నాన్ ప్రాఫిట్ ఎన్జిఓ లాంటిదనమాట. అయితే ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో కాన్సర్నింగ్ డిస్ట్రక్షన్ ఏవైతే అవుతున్నాయో కొన్ని ఇంపార్టెంట్ ఆర్టిస్టిక్ ట్రెజర్స్ అయితే ప్రపంచంలో ఉన్న వాటిని అన్నిటినీ వీళ్ళు ఫైండ్ అవుట్ చేస్తుంటారు, సెలెక్ట్ చేస్తుంటారు. ఇది మేజర్గా మనకి ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఆర్గన్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్సా కాదు అనేది ఇక్కడ తెలుస్తుంది. వరల్డ్ మాన్యుమెంట్స్ ఫండ్ ఈజ్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ న్యూయార్క్ USA అనేది కరెక్ట్ ఆప్షనా అనేది ఇక్కడ చూసుకుంటే అది కరెక్ట్ స్టేట్మెంట్. అంటే ఓన్లీ 2 అనేది కరెక్ట్ స్టేట్మెంట్, 1 ఆప్షన్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద యునైటెడ్ నేషన్స్ హ్యాస్ డిక్లేర్డ్ విచ్ ఇయర్ యాజ్ ద ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అని ఇచ్చారు. సో ఫ్యాక్ట్ టైప్ అంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పర్టికులర్ ఇయర్కి ఒక ఇంటర్నేషనల్ ఇయర్గా మనం చూస్తుంటాం. సో అవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో మిల్లెట్ ఈజ్ ద సూపర్ ఫుడ్ ఫర్ కంబాటింగ్ ఫుడ్ అండ్ వాటర్ సెక్యూరిటీగా మనకు ఒక రిపోర్ట్ ద్వారా మనకు బయటకు వచ్చాయి. సో దాంట్లో మనకి సందర్భంగా చూసుకుంటే మనం బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్గా 2023 ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా UN ప్రకటించింది. సో ఎందుకు అంటే ఆల్ ద స్టేక్ హోల్డర్స్ సంబంధించి సపోర్ట్ టు డ్రా పాలసీ అటెన్షన్ అనేది ఇక్కడ తెలుస్తుంది. అంటే న్యూట్రిషనల్ హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మిల్లెట్ కన్జంప్షన్లో దీనికి ఇది సహకరిస్తుంది అనమాట. దాన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి, ఒక పాలసీ క్రియేట్ చేసుకోవాలి అనేది గైడ్ చేసింది. సో అయితే ఇక్కడ మిల్లెట్స్ అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ను కూడా అచీవ్ చేసే కెపాసిటీ పొటెన్షియల్ ఉందనేది కూడా ఇక్కడ చెప్తుంది. అంటే మనకి పర్టికులర్గా హంగర్కి సంబంధించి కావచ్చు, హెల్త్కి సంబంధించి కావచ్చు, SDGలో గోల్స్ అంటూ ఉన్నాయి. SDG 2 కావచ్చు, 3 కావచ్చు, 12 కావచ్చు, 13 కావచ్చు, ఇవన్నీ మనకి వెరీ ఇంపార్టెంట్ కాబట్టి సో ఆ రిలేటెడ్ అన్నీ అచీవ్ చేసే అవకాశం మిల్లెట్స్ కన్జంప్షన్తో ఉంది కాబట్టి ప్రొడక్షన్లో అది కూడా చెప్పారు. అకార్డింగ్ టు ICRISAT మోర్ దెన్ 90 మిలియన్ పీపుల్ ఇన్ ఆఫ్రికా అండ్ ఏషియా డిపెండ్ ఆన్ మిల్లెట్స్ ఇన్ దేర్ డైట్ అనేది కూడా ఒక ఫ్యాక్చువల్గా ఇచ్చారు. సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. అయితే 2023 అనేది కరెక్ట్ ఆప్షన్గా ఇక్కడ తెలుస్తుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ద USA Senate కన్ఫర్మ్డ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫస్ట్ బ్లాక్ విమెన్ టు ద సుప్రీం కోర్ట్ జడ్జ్. సో ఎగ్జాక్ట్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ ఇది. స్టీఫెన్ బ్రేయర్, కెటాంజీ బ్రౌన్ జాక్సన్, చంక్ స్కమ్మర్ బ్లాక్, టర్గుడ్ మార్షల్ అనేది 4 ఆప్షన్గా ఇచ్చారు. సో అయితే US ప్రెసిడెంట్ జాయ్ బిడెన్ నామినేటెడ్ కెటాంజీ బ్రౌన్ జాక్సన్ టు బి ఫస్ట్ బ్లాక్ విమెన్ ఇన్ US రీసెంట్లీ టు సర్వ్ ఆన్ ద నేషన్స్ హై కోర్ట్ అనేది ఇక్కడ తెలుస్తుంది. US హైకోర్టుకి సంబంధించి మనకి రీసెంట్గా జరుగుతుంది కాబట్టి అది ఇక్కడ ఎందుకు తీసుకున్నాం అనేది గమనిస్తే ఫస్ట్ అనే కీవర్డ్ ఎప్పుడు మనకి ఎక్కువగా ఎగ్జామినేషన్లో అడుగుతారు. సో ఫస్ట్ బ్లాక్ ఉమెన్ కాబట్టి మన దేశానికి సంబంధించి కాకపోయినా ఫస్ట్ అనే కీవర్డ్ అది కూడా US లాంటి అగ్రరాజ్యం కాబట్టి వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ బ్లాక్ ఉమెన్ కాబట్టి మనకి కీవర్డ్ సందర్భంగా ఇది తీసుకున్నాం అనమాట. సో కంపల్సరీ చూసుకుంటే she has been confirmed by the Senate with votes from Republicans as well Democrats సంబంధించి ఇవిడైతే ఎన్నికైంది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి US కోర్ట్ ఆఫ్ అపీల్స్ సంబంధించి ఇవన్నీ మనకి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంత అవసరం లేకపోయినప్పటికీ ఎవరిని రీప్లేస్ చేసింది, రిటైరింగ్ జస్టిస్ స్టీఫెన్ బ్రేయర్ని మనకి రీప్లేస్ చేస్తూ ఈవిడ ఎన్నికైందనమాట. సో కరెక్ట్ స్టేట్మెంట్ ఈజ్ కెటాంజీ బ్రౌన్ జాక్సన్. సో వెరీ ఇంపార్టెంట్ రీసెంట్ కరెంట్ అఫైర్స్. సో అయితే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద చైర్మన్ ఆఫ్ ద పార్లమెంటరీ అఫీషియల్ లాంగ్వేజ్ కమిటీ ఈజ్. సో మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్, మినిస్టర్ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ అనేది ఆప్షన్గా ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ కూడా దీనికి రిలేటెడ్గా మనం చూసుకుంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ అఫీషియల్ లాంగ్వేజెస్గా మనం చూసుకుంటే పార్ట్ 17 of the Indian Constitution deals with the official languages. The 8th schedule to the Constitution of India consists of the 22 languages అని ఉంది. సో వీటిలో ఇన్కరెక్ట్ ఆప్షన్ ఏంటి అని అడిగారు. సో పర్టికులర్గా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే రీసెంట్గా యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా స్టేట్మెంట్ అనేది ఏదైతే ఉందో పీపుల్ ఫ్రమ్ వేరియస్ స్టేట్స్ స్పీకింగ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ షుడ్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ ఇన్ హిందీ ఇన్స్టెడ్ ఆఫ్ ఇంగ్లీష్ అని ఇక్కడ చెప్పారు. దాని ద్వారా మనకి చాలా క్రిటిసిజం, విమర్శలు అయితే వచ్చాయి.
సో వాటి పరంగా మనం చూసుకుంటే దీనికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్గా చూసుకుంటే పార్లమెంటరీ కమిటీ ఫర్ అఫీషియల్ లాంగ్వేజ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు ఏంటి అనే సంగతి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మనం చూసుకుంటే 1976 అండర్ సెక్షన్ 4 ఆఫ్ ద అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ 1963 ద్వారా ఇది ఎస్టాబ్లిష్ చేయబడింది. సో అయితే ఏంటి దీని పని ఏంటి, సింపుల్గా రివ్యూ చేస్తుంది. ఏంటి, హిందీకి సంబంధించి యూజ్ ఆఫ్ హిందీ ఫర్ ద అఫీషియల్ పర్పసెస్ ఆఫ్ ద యూనియన్, సబ్మిట్ ఏ రిపోర్ట్ టు ద ప్రెసిడెంట్ మేకింగ్ రికమెండేషన్స్. సో ఇది దీని పని, రివ్యూ చేసే పని. అట్ ద సేమ్ టైం మనకి రిపోర్ట్ ప్రెసిడెంట్కి కొన్ని రికమెండేషన్ ద్వారా పంపిస్తుంది. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. అయితే ప్రెసిడెంట్ ఏం చేస్తారు, దాన్ని ఆ రిపోర్ట్ని ఈచ్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ అండ్ ఫార్వర్డ్ ఇట్ టు ఆల్ స్టేట్ గవర్నమెంట్స్ అనేది ఈయన పని. సో ఇక్కడ పర్టికులర్గా పార్లమెంటరీ కమిటీ ఫర్ అఫీషియల్ లాంగ్వేజ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ రీసెంట్ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్గా చూసుకుంటే 8th షెడ్యూల్కి సంబంధించి చూసుకుంటే మనకి 17th పార్ట్ ఏదైతే ఉందో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అఫీషియల్ లాంగ్వేజెస్ని డీల్ చేస్తుంది. ఆర్టికల్స్ 343 to 351 అనేది ఈ అఫీషియల్ లాంగ్వేజెస్ రిలేటెడ్గా ఉన్నాయి. అయితే అందులో ఆర్టికల్ 344(1) ఏం చెప్తుంది, కంపల్సరీ ఒక కమిషన్ అనేది కాన్స్టిట్యూట్ చేయాలి ప్రెసిడెంట్ ద్వారా అనేది ఇక్కడ తెలుస్తుంది, 5 years టర్మ్తో అనేది ఇక్కడ తెలుస్తుంది. ఇది కూడా ఇంపార్టెంట్. ఆర్టికల్ 351 ఏం చేస్తుంది, స్ప్రెడ్ ఆఫ్ ద హిందీ లాంగ్వేజ్ టు డెవలప్ ఇట్ సో దట్ ఇట్ మే సర్వ్ యాజ్ ఏ మీడియం ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద కాంపోజిట్ కల్చర్ ఆఫ్ ఇండియా. అంటే హిందీ లాంగ్వేజ్ని స్ప్రెడ్ చేయడానికి ఇది రిలేటెడ్గా ఉంది. సో ఈ 2 ఆర్టికల్స్ మనకి ఇంపార్టెంట్. అదేవిధంగా 8th షెడ్యూల్ అనేది కాన్స్టిట్యూషన్లో మొత్తం 22 లాంగ్వేజెస్ కన్సిస్ట్ అయి ఉన్నాయి అనేది మనకి అందరికీ తెలిసిందే. ఈ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్గా మనకు కంపల్సరీ అడుగుతారు, అది కూడా ఇంపార్టెంట్. సో ఓవరాల్గా ఇక్కడ ద చైర్మన్ ఆఫ్ పార్లమెంటరీ ఆఫ్ అఫీషియల్ లాంగ్వేజ్ కమిటీ ఈజ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేది ఇక్కడ తెలుస్తుంది. అదేవిధంగా మనకి ఈ క్వశ్చన్ చూసుకుంటే 17 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద అఫీషియల్ లాంగ్వేజెస్ అనేది కరెక్ట్. 8th షెడ్యూల్కి సంబంధించి కూడా 22 లాంగ్వేజెస్ అనేది కరెక్ట్. ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి నన్ ఆఫ్ ది అబవ్ ఆర్ ఇన్కరెక్ట్, బోత్ ఆర్ ట్రూ కాబట్టి మనకి నో ప్రాబ్లం. సో అయితే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2020. సో ద యాక్ట్ ప్రొహిబిట్స్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ టు ఎనీ అదర్ పర్సన్ నాట్ రిజిస్టర్డ్ టు యాక్సెప్ట్ ఫారెన్ కాంట్రిబ్యూషన్స్. ద యాక్ట్ ప్రపోజెస్ దట్ నాట్ మోర్ దాన్ 10% ఆఫ్ ద టోటల్ ఫారెన్ ఫండ్స్ రిసీవ్డ్ కుడ్ బి డిఫర్డ్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు. సో ఇక్కడ పర్టికులర్గా దీనికి రిలేటెడ్ న్యూస్ ఏం చూసామంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్కి సంబంధించి కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే మనం చూసాం రీసెంట్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. సో అయితే రెస్ట్రిక్షన్స్ ఏంటి అనేది మనం చూస్తాం. అట్ ద సేమ్ టైం దీని బ్యాక్గ్రౌండ్ సంబంధించి కూడా చూడాలి. సో ఏంటి రెస్ట్రిక్షన్స్ అంటే కంపల్సరీ యూజింగ్ ఆపరేషనల్ FCRA అకౌంట్స్ అనేది ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ ద్వారా సంబంధించి కొంత వాళ్ళకి కంట్రోల్ చేశారు. సో దాన్ని బ్యాన్ చేసే అవకాశం అయితే ఉంది. మ్యాండేటరీ ప్రొడక్షన్ ఆఫ్ ఆధార్ కార్డ్ కూడా మనకి చేశారు. సో అదేవిధంగా కంపల్సరీ NGOs రెసిపియెంట్స్ ఎవరైతే ఉన్నారో న్యూ FCRA అకౌంట్ ఏదైతే ఉందో పర్టికులర్ బ్యాంక్ సంబంధించి అయితే ఇక్కడ 1 point ఎంట్రీ అనేది ఫారెన్ డొనేషన్స్ అనేది కూడా ఇక్కడ కంపల్సరీ చేశారు. ఇవి మేజర్గా న్యూస్లో మనకున్న రెస్ట్రిక్షన్స్. దీనికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ యాక్ట్ ఏదైతే ఉందో అది మనం గమనిస్తే 1976లో ఇది ఎనాక్ట్ అయ్యింది. సో 2010-20లో మనకి అమెండ్మెంట్ అయ్యింది. సో ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ఎనీ NGO ఆర్ అసోసియేటెడ్ టు రిసీవ్ ఫారెన్ ఫండ్స్ ఆర్ డొనేషన్స్ అనేది కూడా ఇది మ్యాండేట్ చేసిందనమాట ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది. సో ఇది ఫారెన్ డొనేషన్స్ అనే దాన్ని రెగ్యులేట్ చేస్తుంది అనేది ఇక్కడ మన దాని పేరు చూస్తేనే తెలుస్తుంది. సో ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించి ఎఫెక్ట్ అవ్వకుండా. సో అయితే దీనికి సంబంధించి క్వశ్చన్ చూసుకుంటే మనం ద యాక్ట్ ప్రొహిబిట్స్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫారెన్ కాంట్రిబ్యూట్స్ టు ఎనీ అదర్ పర్సన్ నాట్ రిజిస్టర్డ్ టు యాక్సెప్ట్ ఆఫ్ ఫారెన్ కాంట్రిబ్యూట్స్ అనేది కరెక్ట్. ద యాక్ట్ ప్రపోజెస్ దట్ నాట్ మోర్ దాన్ 10% ఆఫ్ ద టోటల్ ఫారెన్ ఫండ్స్ రిసీవ్డ్ కుడ్ బి డిఫర్డ్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అనేది కూడా మనకి ఇక్కడ ఫ్యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో పర్టికులర్గా నాట్ 10% అనేది ఇక్కడ తెలుస్తుంది. సో ఓన్లీ 2 ఈజ్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. సో ఓవరాల్గా నెక్స్ట్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 డస్ నాట్ అప్లై టు ట్రైబల్ ఏరియాస్ విచ్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద 6th షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కన్సిడర్ ద ఫాలోయింగ్: త్రిపుర, మిజోరాం, అస్సాం, మేఘాలయ అనే ఆప్షన్స్ ఇచ్చారు.
విచ్ ఆఫ్ ద స్టేట్స్ గివెన్ అబవ్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద 6th షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఇచ్చారు. సో అది మేజర్గా మనకి బ్యాక్గ్రౌండ్ ఓరియంటెడ్గా ఇచ్చారు ఇది. సో అయితే దేనికి రిలేటెడ్గా అని చూసుకుంటే రీసెంట్గా మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనదర్ 6 months మనకి ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రేమ్ చేయడానికి ఇంకో 6 months గడువు అడిగారు. సో దానికి సంబంధించి చూసుకుంటే December 11th, 2019 పార్లమెంట్ ద్వారా ఇది పాస్ చేశారు. సిటిజన్షిప్ అనేది 6 అన్డాక్యుమెంటెడ్ నాన్ ముస్లిం కమ్యూనిటీస్ ప్రొవైడ్ చేసే అవకాశం ఉంది. ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ 31st December 2014 తర్వాత ఎవరైతే ఎంటర్ అయ్యారో బార్డర్లో అనేది ఇక్కడ వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది అనమాట. సో ఈ కేటగిరీస్ ఆఫ్ కమ్యూనిటీస్. సో అయితే ఇందులో ఎగ్జామ్షన్స్ ఎవరికి ఉన్నాయంటే మెంబర్స్ ఆఫ్ ద 6 communities ఫ్రమ్ ఎనీ క్రిమినల్ కేస్ అండర్ ఫారినర్స్ యాక్ట్ 1946, పాస్పోర్ట్ యాక్ట్ 1920. సో వీళ్ళు కంపల్సరీ మన ఇండియాలోకి వస్తున్నారో వెళ్తున్నారో అనేది ప్రొహిబిట్ చేస్తూ ఉంటారు వీళ్ళు. ఈ యాక్ట్స్లో ఆల్రెడీ కవర్ అవుతాయి కాబట్టి అందుకనే దీనికి ఎక్సెప్షన్ చేశారు. సో ద ప్రొవిజన్స్ ఆన్ సిటిజన్షిప్ ఫర్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ విల్ నాట్ అప్లై టు ద ట్రైబల్ ఏరియాస్ ఆఫ్ అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపుర యాజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద 6th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది ఇక్కడ చెప్తున్నారు. అంటే ఈ పర్టికులర్ ఈ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇందులో ఇన్వాల్వ్ అవ్వవు ట్రైబల్ ఏరియాస్ సంబంధించి కాబట్టి ఆల్రెడీ 6th షెడ్యూల్లో ఉన్నాయి కాబట్టి. సో అదేవిధంగా నాట్ అప్లై టు ద ఏరియాస్ అండర్ ఇన్నర్ లైన్ పర్మిట్ అండర్ బెంగాల్ ఈస్టర్న్ ఫ్రంటియర్ రెగ్యులేషన్ 1873 తరఫున మనకి ఇన్నర్ లైన్ పర్మిట్ ద్వారా మనకి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా దీనికి వర్తించవు అని చెప్పింది. వాటికి సంబంధించి మనకి చూసుకుంటే త్రిపుర, మిజోరాం, అస్సాం అనేది మొత్తం 4 స్టేట్స్ ఇందులో ఉన్నాయి కాబట్టి ఇది ఆల్ ద అబవ్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ద చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ హైకోర్ట్ ఈజ్ అని ఇచ్చారు. జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ అరుణ్ కుమార్ గోస్వామి, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ ముకుల్ శర్మ అనేది 4 ఆప్షన్స్ ఇచ్చారు. అయితే రీసెంట్గా మనకి న్యూస్లో చూసుకున్న మనకి బ్యాక్గ్రౌండ్లో కొన్ని నెలల కింద బ్యాక్గ్రౌండ్లో చూసుకున్న జస్టిస్ సతీష్ చంద్ర శర్మ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ద హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ అనేది మనం చూసాం. అయితే ఇతను 4th చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణగా అంటే ఎప్పుడు January 1st, 2019లో మనకి అయిన తర్వాత 4th చీఫ్ జస్టిస్గా మనకి అవుతున్నారు. అంటే ఇక్కడ 2019లో మనకి హైకోర్టులు డివైడ్ అయ్యాయి, 2014లో స్టేట్ డివైడ్ అయింది. సో ఈ 4th చీఫ్ జస్టిస్ అనేది ఈ నెంబర్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ పర్టికులర్గా అపాయింట్మెంట్ సంబంధించి ప్రెసిడెంట్ రామ్ కోవింద్ ద్వారా మనకి అపాయింట్మెంట్ అయ్యింది, సుప్రీంకోర్టు కొలీజియం ద్వారా రికమెండేషన్స్ ద్వారా, ఇవన్నీ మనకి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ వెరీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం జస్టిస్ శర్మ అనేవారు ప్రీవియస్గా మధ్యప్రదేశ్ కావచ్చు లేదా యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ కర్ణాటక హైకోర్టుగా పనిచేశారు అనేది కూడా తెలుస్తుంది. సో అయితే దీనికి సంబంధించి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ అనేది కరెక్ట్ ఆప్షన్. సో అయితే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆర్బీఐ ఇన్ ఇట్స్ లేటెస్ట్ మానిటరీ పాలసీ కమిటీ రివ్యూ మీటింగ్ డిసైడెడ్ టు రిటైన్ ఇట్స్ అకామిడేటివ్ స్టాన్స్ విచ్ మీన్స్ అంటే రీసెంట్గా మనకి ఆర్బీఐ బెంచ్ మార్క్స్ రిలేటెడ్గా చూసాం. దానికి రిలేటెడ్గా గమనిస్తే ఇక్కడ మనం ఇంకో క్వశ్చన్ కూడా మనకు ఉంది. అదేంటి? ద ఫాలోయింగ్ యాక్ట్ విచ్ ప్రొవైడ్స్ ఏ స్టాట్యుటరీ బేసిస్ ఫర్ ద ఇన్ఫ్లేషన్ టార్గెట్ టు బి సెట్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ కన్సల్టేషన్ విత్ ద రిజర్వ్ బ్యాంక్. సో ఏ యాక్ట్ ద్వారా మనకి ఇక్కడ ఇన్ఫ్లేషన్ రిలేటెడ్గా ఇది ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది అంటే స్టాట్యుటరీ బేసిస్గా పనిచేస్తుంది అనేది ఇక్కడ అడిగారు. సో రీసెంట్గా మనం న్యూస్ చూస్తే రిజర్వ్ బ్యాంక్ అనేది బెంచ్ మార్క్స్ ఇంట్రెస్ట్ రేట్స్ సంబంధించి అకామిడేటివ్ స్టెన్స్గా చెప్పింది. అంటే ఇక్కడ పర్టికులర్గా దేనికి అకామిడేటివ్ స్టెన్స్ అంటే ఏంటి అనేది ఇక్కడ తెలుస్తుంది ఇంట్రెస్ట్ రేట్స్ సంబంధించి. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మానిటరీ పాలసీ కమిటీకి సంబంధించి మనం కంపల్సరీ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవాలి. సో ఇక్కడ పర్టికులర్గా ఇన్ఫ్లేషన్ రేట్ ఏదైతే ఉందో దాన్ని రైజ్ చేసింది 5.7కి 4.5 నుంచి. సో ఫైనాన్షియల్ ఇయర్ 23కి. సో అది కూడా డెప్త్గా మనం చూసుకుంటే Q1లో ఇంత, Q2లో ఇంత, Q3లో ఇంత, ఇలా మనకి వార్ ఇండ్యూస్డ్ ఫ్యాక్టర్స్ ఎలా ఉన్నాయో మనకి రీసెంట్గా జరుగుతున్న ఇష్యూ వల్ల ఈ ప్రభావం అయితే ఉందని చెప్తున్నారు. అయితే రెపో రేటు కూడా మనకి చేంజ్ అవుతుంది అనుకున్నాం కానీ చేంజ్ అవ్వలేదు, 4% దగ్గర అన్చేంజ్డ్గా ఉంది. రియల్ జీడిపి గ్రోత్కి సంబంధించి చూసుకుంటే 7.2%గా చెప్పింది కంపేర్ టు ప్రీవియస్ 7.8%. ఫస్ట్ క్వశ్చన్ మనం ఆర్బీఐ అనేది ఏంటి పరిస్థితి అనేది చూసుకుంటే ఏంటి అకామిడేటివ్ స్టాన్స్కి సంబంధించి చూసుకుంటే ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ టు either keep the rates constant or increase the rates,
may reduce the policy rates to increase the money supply in the economy. RBI would have flexibility to either increase or decrease the policy rates by taking into account the macroeconomic conditions, none of the above అని ఇచ్చారు. సో ఇక్కడ పర్టికులర్గా reduce the RBI may reduce the policy rates to increase the money supply in the economy, would have flexibility to either increase or decrease policy rates by taking into account మ్యాక్రో ఎకనామిక్ కండిషన్స్ అనేది కరెక్ట్ స్టేట్మెంట్గా తెలుస్తుంది. సో అయితే ఇక్కడ మనకి ఆర్బీఐ యాక్ట్ 1934 ద్వారా మనకి స్టాట్యుటరీ బేసిస్ అనేది ఇన్ఫ్లేషన్ టార్గెట్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా మనకి ఉంటుంది. సో అయితే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీ. సో దే ఆర్ బాటమ్ టైర్ ఆఫ్ 3-tier కోఆపరేటివ్ క్రెడిట్ స్ట్రక్చర్ ఆపరేటింగ్ ద కంట్రీ అని ఇచ్చారు. ప్రైమరీ అగ్రికల్చరల్ cooperative societies are short-term cooperative credit structures functioning at the grassroots అని కూడా ఇచ్చారు. సో ఇది కూడా మనం ఏది కరెక్ట్ అనేది చూడాలి. దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్కి వెళ్తే ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీకి సంబంధించి మనం బ్యాక్గ్రౌండ్లో చూస్తే యూనియన్ గవర్నమెంట్ ఈజ్ ఆల్ సెట్ టు బ్రింగ్ ఇన్ మోడల్ బై లాస్ టు గవర్న్ అరౌండ్ 63,000 ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీస్ అనేది ఇక్కడ తెలుస్తుంది. రీసెంట్గా ఇది న్యూస్లో చూసాం. ఏంటి ఇంకా మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అనేది కొత్తగా క్రియేట్ చేశారు దీనికోసం. అదేవిధంగా నేషనల్ లెవెల్ పాలసీ ఫర్ కోఆపరేటివ్స్ అనేది కూడా ఫార్ములేట్ చేస్తున్నారు. సో ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అనేది జూలై 5th 2021కి అనౌన్స్ చేశారు. హోమ్ మినిస్టర్ అమిత్ షా ఎవరైతే ఉన్నారో పోర్ట్ఫోలియో అయితే అలొకేట్ చేశారనమాట క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ద్వారా. సో అయితే ఇది న్యూస్ పరంగా మనం చూసిన ఇన్ఫర్మేషన్. దీనికి రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే అసలు మనకి ఈ క్రెడిట్ సిస్టమ్కి సంబంధించి మనకి చూసుకుంటే ఎక్కువగా అగ్రికల్చరల్ రిలేటెడ్గానే ఉంటాయి అనేది అందరికీ తెలిసిందే. సో అందులో చూసుకుంటే మనకి లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ అనేవి ఉంటాయి. సో పర్టికులర్గా ఆ కోఆపరేటివ్ క్రెడిట్కి సంబంధించి అయితే షార్ట్ టర్మ్ కోఆపరేటివ్ క్రెడిట్ స్ట్రక్చర్ అయితే 3-tier సిస్టమ్ ద్వారా నడుస్తుంది. ఆ 3-tier సిస్టమ్ సంబంధించి మనం చూసుకుంటే ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీస్ అట్ ద విలేజ్ లెవెల్ అనేది, సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేది డిస్ట్రిక్ట్ లెవెల్లో పనిచేస్తాయి, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేది స్టేట్ లెవెల్లో పనిచేస్తాయి. సో ఈ 3 అనే టైర్ స్ట్రక్చర్ అనేది ఇంపార్టెంట్. సో అయితే ఇక్కడ ఇందులో చూసుకుంటే ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీస్ అనేవి బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్కి సంబంధించి అవుట్ సైడ్ పనిచేస్తాయి కాబట్టి ఇది రెగ్యులేట్ చేయలేదు, అంటే ఆర్బీఐ రెగ్యులేషన్ అనేది దీనికి ఉండదు. ఇది కూడా మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. సో అదేవిధంగా రిమైనింగ్ చూసుకుంటే ఈ 2 డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకుంటే స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్స్ ద్వారా ఇవి ప్రొవిజన్స్ ద్వారా రిజిస్టర్ అయ్యాయి కాబట్టి ఇవి అండర్ ఆర్బీఐ రెగ్యులేషన్లో ఉంటాయి. సో ఇది మేజర్ డిఫరెన్స్ తెలుసుకోవాల్సింది. అదేవిధంగా వీటికి సంబంధించిన పవర్స్ అయితే నాబార్డుకి ఉంటాయన్నమాట. డెలిగేషన్ పవర్స్ సెక్షన్ 35 సబ్క్లాస్ 6 ఆఫ్ ద బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది ఇక్కడ తెలుస్తుంది. సో ఇది మేజర్గా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. దీనికి సంబంధించి చూసుకుంటే మనకి క్వశ్చన్ ద ప్రైమరీ అగ్రికల్చరల్ సొసైటీస్ ఆర్ ద బాటమ్ టైర్ అనేది ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ అనేది తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం షార్ట్ టర్మ్ కోఆపరేటివ్ క్రెడిట్ స్ట్రక్చర్స్ ఫంక్షనింగ్ అట్ ద గ్రాస్ రూట్స్ లెవెల్ అనేది కూడా మనకి తెలుస్తుంది. సో ఓవరాల్గా 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, బోత్ ఆర్ కరెక్ట్. సో అయితే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఇండియన్ రైల్వేస్ హ్యాడ్ పైలట్ టెస్టెడ్ ద స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఇండిజినియస్లీ డెవలప్డ్ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ కవచ్ రీసెంట్లీ ఇట్ వాజ్ డెవలప్డ్ బై అని ఇచ్చారు. సో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది 4 ఆప్షన్గా ఇచ్చారు. సో దీనికి సంబంధించిన చూసుకుంటే సౌత్ సెంట్రల్ రైల్వే రీసెంట్గా ఈ కవచ్ టెక్నాలజీని 859 కిలోమీటర్ నెట్వర్క్లో మనకి పనిచేసేలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఇది న్యూస్. ఇందులో చూసుకుంటే కవచ్ అంటే ఏంటో అనేది తెలుసుకోవాలి. ఒక ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్గా ఇది డెవలప్ అయ్యింది. ఇది మేజర్గా మనం రీసెంట్ న్యూస్లో మనం ఎక్కువగా చూస్తున్నాం కాబట్టి కంపల్సరీ అడుగుతారు క్వశ్చన్. ఎవరు డెవలప్ చేశారంటే రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ విత్ కొలాబరేషన్ విత్ FCRA డొమెస్టిక్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో దాంతో. సో ఇది ఇంకా మనం ఆటో విజిలింగ్ సిస్టమ్ కావచ్చు, లేదా లెవెల్ క్రాసింగ్ సంబంధించి ఆటో విజిలింగ్ ప్రొవైడ్ చేస్తుంది, SOS మెసేజెస్ కావచ్చు. అదేవిధంగా మనకు ఒక మానిటరింగ్, ట్రైన్ మూవ్మెంట్ సంబంధించిన మానిటరింగ్ అయితే ఇస్తుంది, లైవ్ మానిటరింగ్. సో నెట్వర్క్ మానిటర్ సిస్టమ్ ద్వారా. సో ఇదంతా మనకి మేజర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇంపార్టెంట్. సో అయితే మనం దీనికి సంబంధించిన ఆన్సర్ గమనిస్తే రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ అయితే ఇది డెవలప్ చేసింది అనేది తెలుస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఈ C. సో అయితే లాస్ట్ క్వశ్చన్ చూద్దాం.
The food price index is a measure of the monthly change in international prices of a basket of food commodities was released by అని ఇచ్చారు. వరల్డ్ బ్యాంక్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్, వెల్త్ హంగర్ ఆర్గనైజేషన్ అనేది 4 ఆప్షన్గా ఇచ్చారు. సో అయితే దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే రీసెంట్గా ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేసింది. దాని ద్వారా మనకు తెలుస్తుంది వరల్డ్ ఫుడ్ ప్రైసెస్ అయితే న్యూ రికార్డ్ హైగా మార్చ్లో అయితే జంప్ చేసాయి అనేది ఇక్కడ చెప్తుంది. అంటే దేనికి ఉక్రెయిన్ అనేది ఇక్కడ ఇష్యూ అనేది ఇక్కడ మేజర్ కారణం. ఒక పక్క గ్రెయిన్స్ సంబంధించి ఎడిబుల్ ఆయిల్స్ సంబంధించి ఇంక్రీజ్ అవ్వడం. సో ఇక్కడ గమనిస్తే FAO సంబంధించి ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఏం చేసింది ఇది? మోస్ట్ గ్లోబల్లీ ట్రేడెడ్ ఫుడ్ కమోడిటీస్కి ఏవైతే ఉన్నాయో వాటిని ట్రాక్ చేస్తుంది అనమాట. సో అది మేజర్గా ఇంపార్టెంట్. సో ట్రేడింగ్కి సంబంధించి గ్లోబల్గా ఫుడ్ కమోడిటీస్ మీద దృష్టి పెడుతుంది. సో అందులో గమనిస్తే మనకి 141.4 రివైజ్డ్ పాయింట్స్ అయితే ఇక్కడ మనకి చూసుకుంటే యావరేజ్గా 159.3 పాయింట్స్ అయితే లాస్ట్ మంత్ మనకి తెలుస్తుంది. వరల్డ్ వీట్ ప్రొడక్షన్ సంబంధించి చూసుకుంటే ఎస్టిమేషన్ 2022కి సంబంధించి 784 మిలియన్ టన్స్ అయితే చూపించింది కంపేర్ టు 790 మిలియన్ లాస్ట్ మంత్. సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఇక్కడ చూసుకుంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అనేది ఈ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ అనేది మెజర్ చేస్తుంది. దాని ద్వారా ఇది రిలీజ్ చేస్తారనమాట. అది మేజర్గా మనకి ఎక్కువగా అడుగుతుంటారు. సో ఆల్ దీస్ క్వశ్చన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ రిలేటెడ్ టు ద కరెంట్ అఫైర్స్ కాబట్టి సో ఎవ్రీడే మనం ఇవి రివైజ్ చేసుకుంటూ ఉండాలి. కంపల్సరీ డైలీ రివైజ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఏ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్తో మనకి MCQs వచ్చినా ఎగ్జామినేషన్లో ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. సో కంపల్సరీ రివైజ్ చేయండి. Thank you very much. All the very best.